సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. 6వ నేషనల్ ఓపెన్ కరాటే 2025లో సత్తా చాటిన మాస్టర్ జపాన్ చోటేకాన్ క్రీడాకారులు. మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో నవ శిశువు మృతి. నవల్గ శివార్లో ఓ వ్యక్తి దారుణ హత్య. బీసీల కులగణన అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అఖిలపక్ష నాయకుల డిమాండ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. 6వ నేషనల్ ఓపెన్ కరాటే 2025లో మాస్టర్ జపాన్ చోటేకాన్ తాండూర్ క్రీడాకారులు తమ ప్రతిభను కనబరిచారు. ఈ నెల 2న వికారాబాద్ పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలో గల వికారాబాద్ క్లబ్ ఫంక్షన్ హాల్లో 6వ నేషనల్ ఓపెన్ కరాటే 2025 క్రీడా పోటీలు జరిగాయి. మంగళవారం తాండూర్ పట్టణంలోని విశ్వవేద పాఠశాలలో మాస్టర్ జపాన్ చోటేకాన్ కరాటే నిర్వాహకులు మాస్టర్ సాయి కుమార్ ఆధ్వర్యంలో మాస్టర్ జపాన్ చోటేకాన్ కరాటే క్రీడాకారులకు అభినందన సభ నిర్వహించి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. తాండూరుకు చెందిన మాస్టర్ జపాన్ చోటేకాన్ కరాటే క్రీడాకారులు హర్షిత్, రాకేష్, నందకిషోర్లకు గ్రాండ్ ఛాంపియన్షిప్లు సాధించారు. హర్షిత్, రాకేష్, నందకిషోర్, ప్రవీణ్ కుమార్, వేణు, శివప్రసాద్, విశ్వనాథ్ గౌడ్, రోహిన్, శ్యామ్, అలియా బేగం, వైష్ణవి, వినీక, రోహిణి, మణిదీప్లు బంగారు పథకాలు సాధించారు. రహమాన్, బివి రితిక, అబ్దుల్, జగదీష్ రెడ్డి, ఎండి దానిష్, విజయ్ కుమార్, రోహిణీలు సిల్వర్ మెడల్ సాధించారు. మాస్టర్ జపాన్ చోటేకాన్ కరాటే సీనియర్ మాస్టర్ బివి సాయి కుమార్ 7th డౌన్ బ్లాక్ బెల్ట్ వారి శిక్షణలో అత్యధిక పథకాలను సాధించారు. ఈ సందర్భంగా మాస్టర్ సాయి కుమార్ మాట్లాడుతూ ముఖ్యంగా బాలికలకు కరాటే ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని, ఆత్మరక్షణతో పాటు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని అన్నారు. తాండూరు మండలం జిన్గుర్తి శివార్లోని బాలికల గురుకుల పాఠశాలలో మరియు తాండూరు పట్టణంలోని విశ్వవేద పాఠశాలలో ఉచిత కరాటే శిక్షణ నిర్వహిస్తున్నామని, ఆసక్తి కలిగిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. గత 2 సంవత్సరాలుగా ఉచిత శిక్షణను ఇస్తున్నట్లు బివి సాయి కుమార్ తెలిపారు. తమ క్రీడాకారులు అత్యధిక పథకాలను సాధించడం పట్ల మాస్టర్ సాయి కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. Clap, grand champion. Second place Ravi Kumar. Clap. అనే బాబు గ్రాండ్ ఛాంపియన్లో విన్నర్ అయినాడు. అతనికి కంగ్రాట్స్, ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. కే రాకేష్ ఛాంపియన్లో విన్నర్ అయినందుకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. టీంలో 6th నేషనల్ కరాటీ ఓపెన్ కరాటీ కుంగ్ ఫూలో చాలామందికి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్స్ సాధించినారు. దీనికి అందరికీ కారణం సాయి మాస్టర్ గారు. సాయి మాస్టర్ యొక్క కృషి వల్ల పిల్లలు చాలా వరకు గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ అందరికీ చాలా మందికి వచ్చాయి. మెడలేసుకోమని రా పాపని. ఎన్నున్నాయి మెడల్ చూడాలి ఒకసారి, నేను చెక్ చేయి. మెడల్ పెట్టింది, గోడేమో ఇంకా పెట్టుకుంది. విశ్వనాథ్ గౌడ్ ఇక్కడ రెడీ. ఇద్దరు చెప్పలు చూడు. అది ఎవరెవరు చూడు. ఒకటి తీసి అది
అది వేరే వాళ్ళది మళ్ళీ అది 3 ఇక్కడ ఎగస్ట్రా మనది అది గుడ్ గుడ్ క్లాప్ సూపర్ మంచి బయట లేదు 15 నిమ్మగొట్టి సెకండ్ వచ్చింది తోడే కొట్టింది తర్వాత గ్రూప్ ఫోటో అరే పిల్లలేమో గోల్డ్ అక్కడేమో కొద్దిగా తప్పు చేసింది బయట పోయి తిరిగి వచ్చే వరకల్లా మర్చిపోయింది. నేను ఇప్పుడు 30 years నుంచి కరాటే నేర్పిస్తున్నా. అంటే నేను 2 years ఆ పిల్లలకి ఎవరికి నేను అసలు అమౌంట్ తీసుకోవడం లేదు. మంత్లీ ఫీజు ఉచితంగా కరాటే శిక్షణ ఇస్తున్నా తాండ్రులా. అది ఎందుకు ఇస్తున్నా అంటే ఆ దేవుని దేవాల నేను ఇస్తున్నా. ఇప్పుడు మనము వికారాబాద్ టోర్నమెంట్కి వెళ్ళింది. ఇది 20 నెంబర్ ఒకటే కాదు, నాది గర్ల్స్ హాస్టల్ జిన్గుర్తి గర్ల్స్ హాస్టల్లో 55 నెంబర్ మొత్తం 75 నెంబర్ల 50 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. 6 కప్పులు వచ్చినాయి. 6 గ్రాండ్ ఛాంపియన్షిప్స్ గెలిచిండ్రు. అది నా పట్టుదల, నా కృషి కాకుండా వాళ్ళు కూడా అట్లా కష్టపడ్డారు. నా స్టూడెంట్స్ నేను చెప్పినట్లు విన్నారు, నేర్చుకున్నారు. వాళ్ళు సంతోషం. నా స్టూడెంట్స్ గెలిచినందుకు నాకు ఇంకా సంతోషం ఉంది. ఇంకా ఇట్లనే గెలవాలి వాళ్ళు. ఇంకా కొన్ని కప్పులు సాధించాలి. గోల్డ్ మెడల్సే కాదు, నాకు కప్పులే కావాలి. అందుకే ఎప్పుడైనా తాండూరుకి 3 కప్పులు 4 కప్పులు లేదే రారు. ఈ టైంలో మళ్ళీ 6 కప్పులు వచ్చినాయి. ఇంకా ఇట్లా ముందర ఎదగాలని ఆలోచిస్తున్నా. ఏ పేరెంట్స్కైనా సరే నేను ఆడపిల్లలు మగపిల్లలనే ఏ భేదం లేకుండా గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ ఉచితంగా కరాటే శిక్షణ ఇస్తున్నాయి. ఇక్కడ విశ్వవేద స్కూల్ తాండూరు మీసే వెనుక వినాయక చౌక్ దగ్గర నేను రోజు డైలీ మార్నింగ్ ఫ్రీ కోచ్ ఇస్తున్నా. 2 years ఇప్పుడు ముందర కూడా ఫ్రీ కోచింగే నేర్పుతా అందరికీ. ఇప్పుడు గ్రాండ్ ఛాంపియన్ మాత్రం కంపల్సరీ వచ్చింది. వికారాబాద్ 6th నేషనల్ ఛాంపియన్లా దాంట్లో కరాటే పోటీలా మన తాండూరు నుంచి 20 మంది విద్యార్థులు పాల్గొని చేసి గోల్డ్ మెడల్ మ్యాక్సిమం 20 నెంబరు తెచ్చింది. 15 గోల్డ్ మెడల్స్, 5 ఓన్లీ సిల్వర్ మెడల్. అంటే 15 బంగారు పథకాలు, 5 ఎండి పథకాలు. అంటే ఎవరు థర్డ్లకు పోలేదు, ఫోర్త్లకు పోలేరు. అంత టాలెంట్ తోటి తాండూరు స్టూడెంట్స్ గెలిచిండ్రు. అదే నాకు చాలా సంతోషం. పోయిన 20 మందిలో 15 మంది గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఆషామాషి కాదు, పిల్లల ఆట కాదు. ఏం 20 మందిలో ఒక 5, 6, 7, 8 గోల్డ్ మెడల్ వస్తే మస్తాయి. కానీ నేను ఇప్పుడే కాదు, నాకు ఎప్పుడు పోయినా నా స్టూడెంట్స్ 10, 15 లేనిదే రాదు. ఇది తాండూరు సాయి మాస్టర్ అంటే అందరికీ తెలుసు. అక్కడ సాయి మాస్టర్ స్టూడెంట్స్ వచ్చిండ్రు. వాళ్ళు చాలా స్టప్ ఆడతారు, వాళ్ళతో హుషారు ఆడాలి మీరు అని వాళ్ళు కన్ఫర్మ్ అయిపోతారు అక్కడ. అదొకటి నా పేరు ఇక్కడ తాండూరులో నేను గుర్తుపెట్టుకున్నది. నేను ఎందుకంటే నేను నేర్చుకున్నట్ల నా పిల్లలకి అట్లా నేర్పాలి, వాళ్ళు అట్లా ఎదగాలనే ఒక ఆలోచనతో నేను ఉచితంగా కరాటే శిక్షణ ఇస్తున్నా. 15 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్, 1 బ్రోంజ్ మెడల్ ఉంది. 21 మెడల్స్ వచ్చింది. ఇంకా జింగుర్తి అంటే అక్కడ గర్ల్స్ హాస్టల్లో మ్యాక్సిమం 55 మంది విద్యార్థులు ఉన్నారు గర్ల్స్. వాళ్ళలో 40 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. 40 గోల్డ్ మెడల్స్, ఒక 5 or 6 సిల్వర్ మెడల్స్ ఉండొచ్చు. 3 or 4 థర్డ్ ప్లేస్ ఉన్నాయి. మళ్ళీ అక్కడ 2 కప్పులు ఉన్నాయి గ్రాండ్ ఛాంపియన్. క్లాప్ గర్ల్స్ హాస్టల్ చాలా క్లాప్. ఎందుకంటే కొత్త పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు. నేను 4 months నుంచి వాళ్ళకి కోచ్ ఇస్తున్నా. వాళ్ళు ఇట్లా ఆడిండ్రు వికారాబాద్లో అంటే మన పిల్లల సరిగ్గా ఆడిండోడు. మన తాండ్రు పిల్లలకు సైడ్ కొట్టి ఆడిండోడు. కటా కానీ స్పైరింగ్ కానీ వాళ్ళు అట్లా గెలిచిండ్రు. గర్ల్స్ హాస్టల్లో అన్నీ ఓడగొట్టిండ్రు. పరిగి, వికారాబాద్, సేవేళ్ళ, ఇంకొకటి కొడంగల్, పరిగి, సేవేళ్ళ, వికారాబాద్ 4 ఊర్లని ఓడగొట్టిండ్రు మన తాండూరు గర్ల్స్ హాస్టల్. తాండూరు గర్ల్స్ హాస్టల్ విద్యార్థులు, జిన్గుర్తి గర్ల్స్ హాస్టల్ 4 మండలాలని ఓడగొట్టిన తాండూరు జస్ట్ గ్రేట్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు
తాండూరు పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఎంసీహెచ్ ఆసుపత్రిలో ఒక మగ శిశువు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పెద్దెముల్ మండలం తట్టెపల్లి గ్రామానికి చెందిన పిట్ల నరసింహులు భార్య రాజేశ్వరి పురిటి నొప్పులతో మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో సోమవారం చేరారు. సోమవారం రాత్రి 9 గంటలకు మగ శిశువు జన్మించారని వైద్యులు తెలిపారు. అంతలోనే గంటన్నర తర్వాత సుమారు 10 గంటల 30 నిమిషాల సమయంలో శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇదే విషయంలో తమ శిశువు వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందినట్లు పిట్ల నరసింహులు రాజేశ్వరి ఆరోపించారు. సరైన వైద్యం అందించలేదని, వైద్యులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారని నరసింహులు కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. ఇదే విషయంలో డ్యూటీ డాక్టర్ శిరీష మాట్లాడుతూ వైద్యంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించలేదని వివరించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ధర్మీద్ రవిశంకర్ మాట్లాడుతూ శిశువు తల్లి కడుపులో ఉన్నప్పుడే మల విసర్జన చేసుకున్నట్లు, శిశువు ఊపిరితిత్తుల్లోకి మల విసర్జన వెళ్లినందునే శిశువు మృతి చెందినట్లు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం ఉంటే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని, ఆ సమయంలో డ్యూటీ డాక్టర్ శ్రవంతికి మెమో జారీ చేసినట్లు సూపరింటెండెంట్ రవిశంకర్ తెలిపారు. మా భార్య పేరు రాజేశ్వరి. 8 గంటలకు వచ్చినాం ఇక్కడ డెలివరీకి. అంబులెన్స్లో వచ్చినాం. మా మేడం పేరు సునీతను మేడం మేము ఉన్నది. ఆమె చూసింది. అయితే నార్మల్ అవుతుందని చెప్పుకుంటూనే పోయారు. 9:30 దాకా కాలే, 10:30 అయ్యిండ్రు. అయినాక కూడా అవుతుందన్నా కానీ అయినాక కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చినాక కూడా లోపలికి వెళ్ళి ఏమైందంట. ఆయన సడన్గా చచ్చిపోయాడు. మేము కూడా అడగలేము డాక్టర్లకు కూడా. మేము కూడా మా ఎమ్మెల్యేలకు కూడా ఇటువంటి మళ్ళా ముందల రాకుండా చూసుకోవాలని మేము ఇది ఊపుకుంటున్నామని. మీకు ఎప్పుడు తెలిసింది? మాకు ఆపరేషన్ అంతా పిలిచిండ్రు. పోయిన డైరెక్ట్ పోయి చూసినాక బాబు ఏం లేడని చెప్పాను. మాకు నార్మల్ అయిందా లేక? నార్మల్ అయింది. డెలివరీ అయినప్పుడు చెప్పినా అయినాక ఎంతసేపు చెప్పారు? అంటే మా చిన్నమ్మలు ఉండ్రి. అయినాక అది చూసినాక నాకు పిలిచిండు డైరెక్ట్. పోయి సంతకం చేసిన బాబు ఇట్లా ఏంటో ఏమీ లేడు అనే మాట నాకు చెప్పారు. ఇట్లా ఎవరు చెప్పిన అట్లా మన ఇంట్లో అవుతుంది చూడు, అందులో పెడతారు చూడు, ఇట్లా అలా తలిగేసేస్తా ఆడ పెడితే నువ్వు పోయి చూసిన. సిజరింగ్ అయితే నార్మల్ కాకుండా కూడా సిజరింగ్ చేయమని చెప్పినాము. అంటే అవుతారు అని చెప్పాడు. అంతే ఏం చెప్పలే ఇక దానికి. చూసిండ్రు 3 సంది బాగా చూసిండ్రు కానీ రాందాడు నొప్పులు తీయమ్మ అన్నారు తోడిగా. ఇక 3 సంది జరుగు చూసిండ్రు. ఇప్పుడు మొన్న రాత్రి నుంచి సార్ ఇక అప్పుడే పోతే కూడా బాగుండదు అన్నట్లా మళ్ళీ 8 అయిందాక ఆడనే ఆపినాం పిల్లకు. ఇక ఈడికి వచ్చిందాక కూడా మరి నీవు ఏదో ఒకటి చేసి మంచిగా ఇది చేసింటేనేమో బాగుండే. ఇక నువ్వు నొప్పులు తీయి అంటే ఎంత నొప్పులు తీస్తుంది? నొప్పులు తీసే అంటే ఇక ఏదన్నా ఒకటి చెప్పుండమ్మా అంటే కూడా అవుతుంది, పాప బాగున్నది, మంచిగా ఉన్నది అని ఇదే ముచ్చట చెప్పిండ్రు. కానీ మళ్ళీ ఏరిగా ఏం పట్టించుకోలేరు, ఏమి చెప్పలేరు మాకు. వచ్చినాక లోపల తీసుకుపోయినాక ఏం చెప్పలేదు. చేసేపటి దాకా గ్లూకోజ్ పెడతామన్నారు. మధ్యాహ్నం పెట్టారు, ఒక ఇంజక్షన్ ఇచ్చారు నొప్పుల గురించి. ఆడికి వెళ్ళి ఆ టీస్టర్ వస్తుంది, ఈ టీస్టర్ వస్తుంది, చెక్ చేస్తాం, అది చేస్తాం, ఏమనపోయి నీకు ఏమి చేయలే. అవుతుంది అనుకుంటూనే ఉన్నారు, ఏం చేయలేదు. 10 గంటలకు అయ్యింది. పిల్లగాడు బయటికి వచ్చేటల్లా అయ్యిపోయింది. అవుతుంది, మంచిగానే ఉన్నది, పాప మంచిగానే ఉన్నది అన్నాడు. మంచిగానే ఉన్నది అంటే దేవుని దయతోటి మంచిగా అవుతుందని మేము ఆశనే ఉన్నాం. ఇట్లా ఇగటికెళ్ళి గట్ల అయింది. ఇక ఏం న్యాయం అంటే చూడండి సార్, మీరు పెద్దోళ్ళు, మేము పేదోళ్ళము. ఏం న్యాయం అయినా కూడా మీరు చూడు మమ్మల్ని మీరు ఇది మీకేం తెలుస్తే గది చేయండి సార్. ఇప్పుడు ఏం చేయాలి? మాకు పాప కావాలి, తెచ్చిస్తారా మీరు? ఇంకేం చేద్దాం మరి. చనిపోయిందని మీరు చెప్తున్నారు కదా, వాళ్ళు ఆ లోపల
వచ్చారని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు డైరెక్ట్ మీతో మాట్లాడకపోయినా అదే అందుకే ఎంక్వైరీ చేస్తున్నాము. ఎంక్వైరీ చేసి అది నార్మల్గా అంటే తప్పు లేకుండా మామూలుగా డెలివరీ టైంలో ఇబ్బంది అయిందా, బేబీ లేబర్ రూమ్ షిఫ్ట్ అయ్యేంత వరకు బాగానే ఉంది. అట్లా ఏంటంటే డెలివరీ ప్రాసెస్లో బేబీ మోషన్ చేసుకొని మింగేసి ఊపిరితిత్తులోకి వెళ్ళి ఇబ్బంది అయిందని చెప్తున్నారు. అదే మనకు ఎంక్వైరీ చేస్తున్నాము. ఎంక్వైరీ చేసి దాన్ని బట్టి అంటే ఏమైంది యాక్చువల్లీ ఆ రోజు ఉన్న డ్యూటీ డాక్టరు అలాగే స్టాఫ్ మన నర్సింగ్ ఆఫీసర్స్ వాళ్ళందరినీ పిలుచుకొని డీటెయిల్స్ తెలుసుకొని ఏంది అనేది దాన్ని బట్టి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. డిసిహెచ్ఎస్ గారు కానీ వస్తున్నారు ఎంక్వైరీ. యాక్చువల్లీ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అని ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ ముందన్న డేట్ రోజన్నా వచ్చి చూయించుకోవడం మంచిది. అలాగే 9 months వరకు రెగ్యులర్గా మిస్ కాకుండా రెగ్యులర్గా మన ఏఎన్సీ యాంటీనేటల్ చెకప్స్ చేసుకోవాలని కోరుతున్నాను. నిన్న రాజేశ్వరి వైఫ్ ఆఫ్ నర్సింగ్లు తట్టేపల్లి పెద్దెమ్మల మండలం నుండి నిన్న మార్నింగ్ 10 o'clock 10 to 11 మధ్యలో అడ్మిట్ అయినారు. అయితే ఫస్ట్ డెలివరీ ఆల్రెడీ ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ అన్నీ పెట్టున్నారు. డెలివరీ కోసం అన్నీ వెయిట్ చేస్తున్నారు. ఈవినింగ్ పెయిన్స్ బాగా రావడం దారి తెరుచుకోవడం వల్ల లేబర్ రూమ్కు షిఫ్ట్ చేయడం జరిగింది. అరౌండ్ 10 o'clock 10:25 కల్లా డెలివరీ అయ్యింది. కాకపోతే బేబీ ఆల్రెడీ మోషన్ చేసుకుంది. లోపల మోషన్ చేసుకొని ఊపిరితిత్తులోకి వెళ్ళడం వల్ల కొద్దిగా శ్వాస ఆడకపోవడం వల్ల బేబీ ఊపిరి సరిగా లేక చనిపోవడం జరిగింది. ఆల్రెడీ మార్నింగ్ టు ఈవినింగ్ మానిటర్ చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ ఫీటల్ హార్ట్ మానిటరింగ్ అంతా ఓకే ఉందన్నట్టే డెలివరీ పెయిన్స్ రావడం వల్ల లేబర్ రూమ్ షిఫ్ట్ చేసి డెలివరీ చేయడం జరిగింది. కాకపోతే ఆ ప్రాసెస్లో బేబీ మోషన్ చేసుకొని మింగేయడం వల్ల ఊపిరితిత్తులోకి వెళ్ళి ఊపిరాడక ఇబ్బంది పడడం జరిగింది. నిన్న డ్యూటీ డాక్టర్ కానీ అంత ఎగ్జామిన్ చేసి వాళ్ళకు రిస్క్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాబ్లం ఏముందని చెప్పడం జరిగింది. అలాగే మన డిసిహెచ్ఎస్ డాక్టర్ ప్రదీప్ సార్ కానీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ కేసు గురించి సార్ కానీ ఎంక్వైరీ అయ్యమన్నారు. అది నిర్లక్ష్యం వల్ల అయిందా లేక నార్మల్గా అయిందా ఏంది అనేది ఎంక్వైరీ అయ్యమన్నారు. సార్ కానీ వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత మనకు రిపోర్ట్ అనేది వస్తుంది. పేషెంట్ రాజేశ్వరి నిన్న మార్నింగ్ అరౌండ్ 10 o'clock వచ్చి అడ్మిట్ అయ్యారు. షీఈస్ ప్రైమీ అంటే ఫస్ట్ మొదటి కాన్పు. ఆమె ఎక్స్పెక్టెడ్ డేట్ 26th January ఉండింది. కానీ తను 26 తర్వాత మళ్ళీ మన ఆ రోజు 30th ఓపీకి వచ్చింది. ఓపీకి వచ్చినప్పుడు అడ్మిట్ అవ్వమని చెప్పి ఓపీలో రాశారు. బట్ తను అడ్మిట్ అవ్వలేదు. డైరెక్ట్ నిన్న మార్నింగే వచ్చారు. నిన్న మార్నింగ్ వచ్చినప్పుడు పేషెంట్ని అడ్మిట్ చేసుకొని ప్రోటోకాల్ ప్రకారము ఇండ్యూస్ చేసాం. అంటే నొప్పులు రావడానికి మందులు పెట్టారు. నొప్పులు రావడానికి టాబ్లెట్స్ పెట్టిన తర్వాత ప్రోగ్రెస్ అనేది బాగానే ఉండే, బేబీ హార్ట్ బీట్ అనేది బాగానే ఉండింది. అరౌండ్ 10 o'clock ఆల్మోస్ట్ ఫుల్ డైలటేషన్ అయితే లేబర్ రూమ్కి పంపించారు. డెలివరీ ప్రాసెస్ కూడా అంతా ఈజీగానే అయింది. ఇట్ వాజ్ నాట్ ఎ డిఫికల్ట్ డెలివరీ. బట్ బేబీ పుట్టిన తర్వాత డెలివరీ టైంలో యాక్టివిటీ అనేది లేదు. అండ్ బేబీ థిక్ మెకోనియం అంటే మోషన్ పోయింది లోపల. దట్ ఇట్ వాజ్ వెరీ థిక్. ఉమ్మునీరు అనేది చాలా తక్కువ ఉండింది. బేబీ లోపల మోషన్ పోయింది. సో అది బేబీ లంగ్స్లో పోవడం వల్ల ఆస్పిరేషన్ అవ్వడం వల్ల బేబీకి ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అయింది. సో ఇమీడియట్గా బేబీని ఎస్ఎన్సీకి షిఫ్ట్ చేశారు. అంటే పిల్లల డాక్టర్ చూశారు, రిససిటేట్ చేశారు, ట్రై చేశారు. బట్ బేబీ అప్పటికే ఆస్పిరేట్ అయ్యింది కాబట్టి సార్ కుడ్ నాట్ బి రివైవ్డ్, డెత్ డిక్లేర్ చేశారు. సో
మోస్ట్ యాంటిసిపేటెడ్ కాంప్లికేషన్ పాస్ డేట్స్ అంటే డేట్ దాటిపోయిన తర్వాత చాలా రోజులు వెయిట్ చేయడం వల్ల ఉమ్ము నీరు తగ్గుతూ ఉంటుంది, బేబీ లోపల మోషన్ పోయే ఛాన్సెస్ ఉంటుంది. కొన్నిసార్లు ఇలా ఆస్పిరేట్ అయ్యి బేబీ డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో పేషెంట్ కొంచెం తొందరగా వచ్చుంటే ప్రాబబ్లీ వీ వుడ్ హ్యావ్ డన్ సంథింగ్, బట్ ఎవ్రీథింగ్ వాజ్ వెంట్ అకార్డింగ్ టు ద ప్రోటోకాల్. ఇక్కడ నెగ్లిజెన్స్ అయితే జరగలేదు. బేబీ తరఫు వాళ్ళు మీరు నెగ్లిజెన్స్ జరిగిన వల్లనే జరిగినట్టు మీరు నిర్లక్ష్యం వహించినందుకు అయ్యిందని అంటున్నారు. లేదు, మార్నింగ్ తను వచ్చిన వెంటనే అడ్మిట్ చేసుకున్నారు, ఇండ్యూస్ చేసుకున్నారు, పేషెంట్ ప్రాపర్ మానిటరింగ్ ఉండింది. ఈవెన్ డెలివరీ అయ్యేంత వరకు బేబీ హార్ట్ బీట్ బాగానే ఉండింది, సిటీజీ మానిటరింగ్ అంతా జరిగింది. బట్ ఆస్పిరేషన్ అనేది ఎవరికైనా జరగవచ్చు, దట్ థిక్ మెకోనియం ఆస్పిరేట్ అయింది కాబట్టి బేబీని రివైవ్ చేయలేకపోయారు. వషీరాబాద్ మండలం నవల్గా గేటు దగ్గర అదే గ్రామానికి చెందిన మాల శామప్ప దారుణ హత్యకు గురయ్యారు. యాలల మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ పిలుపు మేరకు అఖిలపక్ష నాయకులు సమావేశమయ్యారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం, టీడీపీ పార్టీల అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ బీసీల కులగణన అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. బీసీల రిజర్వేషన్ 50% పైగా ఉండవలసి ఉండగా అంతకు తక్కువగా చేసి చూపించడం సబబు కాదని, బీసీల రిజర్వేషన్ పెంచిన అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాలల బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, యాలల మండల బీజేపీ అధ్యక్షులు శివకుమార్, యాలల మండల టీడీపీ నాయకులు ఎర్ర హనుమంతు, సిపిఎం నాయకులు బుగ్గప్ప తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కూడా ఎస్సీ వర్గీకరణ కూడా మందకృష్ణ మాదయ్య గారు కూడా పోరాటం చేస్తున్నారు. మన ఎస్సీ, ఎస్టీ, బీసీలకి సక్రమంగా సర్వే చేసి వాళ్ళకు ఏ క్యాస్ట్కు ఎంతమంది ఉన్నారో ఆ విధంగా కూడా రిజర్వేషన్లు ఇవ్వాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు యాలాల్ ఎంపీడీఓ ఆఫీస్లో ఎంపీడీఓ గారి సర్క్యులర్ ప్రకారము అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి స్థానిక సంస్థల ఎలక్షన్లో నిమిత్తంలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలకు ఓటర్ లిస్టు మరియు ఇతరత్ర రిజర్వేషన్ల విషయమై చర్చ కోసమని మరి ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్ గారికి ఎంపీడీఓ గారు పిలుపు మేరకు రావడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ మరి అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అందరం కూడా పాల్గొన్నాం. ముఖ్యంగా ఈరోజు పాల్గొనవలసినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరి మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ ఇతరత్ర నాయకులు ఎవరు కూడా పార్టీకి హాజరు కాకపోవడం విచారకరం. మరి ఈరోజు ప్రభుత్వం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ మరి ప్రభుత్వంలో గతంలో చెప్పినటువంటి బీసీ రిజర్వేషన్లు పూర్తయిన తర్వాతనే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఎలక్షన్స్ కోతామని చెప్పిర్రు. మరి రిజర్వేషన్లు బీసీలో ఎంత జనాభా ఉన్నదో ఆ స్థాయిలో రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మరి స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరుపుతామని అన్నారు. మరి ఎలక్షన్స్ జరుపుతారా లేదా అనేది పక్కకు పెడితే మరి ఒక బీసీ నాయకులుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా తప్పకుండా కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. బీసీల కులగణన మొత్తం పూర్తి చేసిన తర్వాత మరి బీసీల పర్సెంటేజ్ తీసి ఆ పర్సెంటేజ్కు ఆధారంగానే తప్పకుండా బీసీలకు రిజర్వేషన్లు కల్పించి ఆ స్థాయిలో ప్రకటన వచ్చిన తర్వాత మరి రిజర్వేషన్లు పూర్తి చేసిన తర్వాతనే ఆ ప్రకటన వేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి లేనిచో పెద్ద ఎత్తున మరి టీఆర్ఎస్ పార్టీ, మా మిత్ర పార్టీలు కానీ మాతోటి ప్రతిపక్ష పార్టీలు అందరినీ కలగలుపుకొని మరి ఒక ఉద్యమం కూడా చేయవలసి వస్తుంది, బీసీల కోసం పోరాటం చేయవలసి వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని మరి సంబంధిత అధికారుల దృష్టికి ఇప్పుడు ఆల్రెడీ తీసుకుపోయినాం. మరి ప్రభుత్వం దృష్టికి కూడా ఈ సందర్భంగా తీసుకుపోతా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా మా పార్టీ పెద్దలు ఆల్రెడీ తీసుకుపోతా ఉన్నారు కనుక మరి ఈ విషయాన్ని మరి ప్రభుత్వం గుర్తించి తప్పకుండా ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో తెలంగాణలో దాన్ని మీద ఒత్తిడి తెచ్చి 60% బీసీలకు రిజర్వేషన్ కల్పించే విధంగా చూడాలని చెప్పి ఈరోజు ఏఐసిసిని, కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని యాలాల బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా 2014లో ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిందో దాంట్లో స్పష్టంగా బీసీలు 51% ఉండే, అలాంటి 51% ఉన్న బీసీలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొన్నటి కులగణన సర్వేలో 46%కి ఎట్లా పడిపోయినరో
ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలపాల్సిన అవసరం ఉన్నది. 50% ఉన్న బీసీ 51% ఉన్న బీసీలు సమగ్ర కుటుంబ సర్వేలో ఈరోజు 46%కి ఎట్లా పడిపోయినరు. అంతేకాకుండా ఆ రోజు 3,68,00,000 మంది జనాభా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే సమగ్ర కుటుంబం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల ఏదైతే నిరంకుశ వైఖరి ఆధిపత్య ధోరణి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తుందో దానికి బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, నిరసిస్తుంది. ఆ రోజు ఎలక్షన్ల సమయంలో బీసీల ఓట్ల కొరకు కామారెడ్డి డిక్లరేషన్లో మేమెంతో మాకంతా అనే నినాదంతో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి బీసీల ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత ఈరోజు మోసపూరితంగా బీసీలకు అన్యాయం చేయడానికి దిగడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నిన్న పార్లమెంటు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ స్పష్టంగా చెప్పినరు, దళిత బలహీన బడు వర్గాలు గిరిజనులందరూ కలిపి ఈ రాష్ట్రంలో 90% ఉన్నారని చెప్తున్నారు. ఆ రోజు మీరు ఇచ్చిన నినాదమే కదా రాహుల్ గాంధీ గారు, మేమెంతో మాకంతా అనే నినాదం మీరే ఇచ్చిర్రు కదా. దానికి కట్టుబడి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 60% మంది బీసీలకు 60% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఆధ్వర్యంలో బీసీల యొక్క జనాభా తగ్గుదలను వ్యతిరేకిస్తూ ఈరోజు మిత్రపక్షాలు సిపిఎం, టీఆర్ఎస్, టీడీపీ ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని, బీజేపీ సమావేశాన్ని బైకాట్ చేయడం అనేది జరిగింది, అన్ని పార్టీలు కాంగ్రెస్ మినహా. కాబట్టి ఈరోజు మేము తెలంగాణ ప్రభుత్వాన్ని, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నాం ఏంటంటే 2014లో 60% ఉన్నటువంటి బీసీలు 2025కి వచ్చే వరకు 42% ఏ విధంగా తగ్గుతారు, 10 ఏళ్లలో ఇంత మార్పు ఎందుకు జరుగుతుంది అనేది మేము ఈరోజు అడగదలుచుకున్నాం. ఎందుకంటే ఒక అబ్బాయి ఉడితే కుటుంబం పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి లేదు ఈ కాలంలో. కాబట్టి పెరిగిన దాన్ని ఈరోజు బీసీలు 50% ఉన్నాం కాబట్టి 50% రిజర్వేషన్ మాకు కల్పించాలని ఓ పక్క ఉద్యమం జరుగుతుంటే ఆ ఉద్యమాన్ని అణగదొక్కడం కోసం 50% బీసీలు కనుక ఈరోజు అసెంబ్లీకి వస్తే మా మనుగడ తగ్గుతుంది. కాబట్టి రిజర్వేషన్ తగ్గిస్తే మళ్ళీ సీట్లు తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈరోజు కపట ప్రేమ చూపిస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పైన కపట ప్రేమ చూపిస్తూ ఈరోజు ఓ రకంగా ప్రేమ చూపిస్తూనే మరో పక్క గొంతు తీసే ప్రయత్నం, గొంతు కోసే ప్రయత్నం, ఈరోజు బీసీల గొంతు కోసే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.